ఏపీలోని ప్రధాన ఆలయాల్లో అధికారుల అసమర్థత వల్ల వరుస తప్పిదాలు జరుగుతున్నాయి. అపచారం జరుగుతుంది. కళ్లు తెరవండి మహాప్రభు అని భక్తులు మొరపెడుతున్నా కూడా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాల్లో ఒకటైన అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఇలాంటి తప్పులు జరగడం భక్తుల హృదయాలను కలిచివేస్తుంది. అధికారులు ఆదాయంపై పెడుతున్న శ్రద్ధ సనాతన ధర్మాన్ని కాపాడటంలో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో ఒకటిగా ఉన్న అన్నవరం సత్యదేవుని ఆలయానికి దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యాలయంలో మద్యం సీసాలు అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేశాయి. ఆలయంలోకి ప్రవేశించే భక్తులని క్షుణ్ణంగా తనిఖీలు చేసే సిబ్బంది సీసీ కెమెరాల పర్యవేక్షణను దాటుకొని ఆలయ విభాగం కార్యాలయంలోకి మద్యం సీసాలు రావటం చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యకపోగా దానికి నిస్సిగ్గుగా రాజకీయ రంగు పులిమారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రతిపక్షం చేసిన కుట్ర అని అధికార కూటమి నేతలంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురద జల్లుతున్నారని ప్రతిపక్షం ఆరోపణలు చేసుకున్నాయి. నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అన్నవరం దేవస్థానం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూల్గా ఉన్నారు. దీనిపై విచారణలు పూర్తి చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఎటువంటి నివేదిక బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అన్నవరం సత్యదేవుని ఆలయం కూడా ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో ప్రధాన వార్తల్లో నిలుస్తుంది. పేద మధ్యతరగతి భక్తులు ఉచితంగా ఏసీ కళ్యాణ మండపంలో వివాహాలు జరిపించుకోవడానికి ఒక దాత పెద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఇందులో పేద మధ్యతరగతి ప్రజల పేరు చెప్పి ఎవరు ఎక్కువ ముడుపులు చెల్లిస్తే వారికే సీఆర్ఓ కార్యాలయంలో మండపాలు కేటాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విభాగంలో పనిచేయడానికి 1,00,000 నుంచి 2 లక్షలు రాజకీయ నేతలకు ముడుపులు ఇచ్చి మరీ ఇక్కడ ఉద్యోగం చేయడం విమర్శలకు మరింత బలాన్నిస్తుంది. తాజాగా ఈ కళ్యాణ మండపంలో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. మంచి ఊపున్న సినిమా పాటలతో కార్యక్రమం జోష్గా జరిగింది. ఇంత అపచారం జరిగినా కనీసం దిద్దుబాటు చర్యలు శూన్యం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన దేవస్థానం అధికారులు నిద్ర నటిస్తున్నారా, ముద్ద నిద్రపోతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చీమంత పని చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్న అధికారులు ఇలాంటి ఘటనలపై కనీస స్పందన లేకపోవడం సత్యదేవుని భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఏ పనికి ఎంత ముడుపులు ముడతాయని పేపర్ వర్క్ చేసే అధికారులు ఇలాంటి ఘటనలపై స్పందించకపోవడం దారుణం. కొందరు అవినీతి పరులు భక్తులకు సేవ చేయాలని దృక్పథం పక్కన పెట్టి పైసాలోనే పరమాత్మను వెతుక్కుంటున్నారు. అపచారం జరుగుతుందని భక్తులు ఫిర్యాదులు చేస్తున్నా ఇక్కడ చర్యలు శూన్యం. అవినీతిపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కొరడా జలిపించాల్సిన వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ బురద మనకెందుకులే, 2 ఏళ్లు కళ్లు మూసుకుంటే రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంత జీవనం గడపొచ్చని భావిస్తున్నారు. లక్షల్లో నెల మామూళ్లు తీసుకునే వాళ్లు అవినీతి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారనే వాదన ఉంది. అలాగే రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న అధికారులను అన్నవరంలో నియమించడం వల్ల కాలాయాపన చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తటపటాయించడం వల్ల పరిపాలన కుంటుపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నవరంలో అవినీతి లంచగొండితనంపై పీహెచ్డీలు చేసి కొత్తగా దేవాదాయ శాఖ ఉద్యోగంలోకి వస్తున్న యువతకు ఎవరికి దొరకకుండా అవినీతి ఎలా చేయాలో అనే మెళకువలు నేర్పిస్తున్నారనే చెలోక్తులు విసురుకుంటున్నారు. ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉన్నత ఉద్యోగులకు కింది స్థాయి ఉద్యోగులకు అతికినట్టు సరిపోతుందంటున్నారు. అవినీతితో కోట్లు ఆర్జిస్తున్న లంచావతారాల భరితం పట్టాల్సిన ఏసీబీ విజిలెన్స్ జాడలేకపోవడం అవినీతి పరులు మరింత రెచ్చిపోవడానికి కారణమంటున్నాయి. గతంలో ఒక ఉద్యోగి కొందరు ఏఈఓలను మీ ఇళ్లపైకి ఏసీబీ అధికారులు దాడులు చేస్తారు, వారు నాకు బాగా తెలుసు, వారికి కొంత మొత్తం ఇస్తే మీ జోలికి రాకుండా చేస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం, తర్వాత అదంతా ఒట్టిదేనని తాము మోసపోయామని తెలిసిన ఏఈఓలు తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోవడం కొసమెరుపు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ ఇలాంటి తప్పులపై వెంటనే చర్యలుండాలని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పలువురు నేతలు ఈ ఘటనలు పెట్టినట్టు సమాచారం. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాలి.